నాకు తెలిసిన కొంతమంది భార్యాభర్తలను చూశానండి. ఒక పొలం చేసుకునే రైతుకి చక్కటి ఇద్దరు పిల్లలు, తన భార్య ఇద్దరు కలిసి ఉంటే తన జీవితాన్ని ప్రశాంతంగా సాగించే టైంలో తన భార్యకి పక్షవాతం వచ్చి పడింది. అప్పుడు ఆ పక్షవాతం వచ్చిన భార్యను పెట్టుకొని పిల్లల్ని చూసుకుంటూ అటు రైతు పని చేసుకుంటూ ఉంటే కొన్ని కష్టాలు వెంటనే వచ్చి పడ్డాయి. అయినా కూడా తన విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా తన పిల్లల్ని, తన భార్యని కూడా తన భార్యని తన బిడ్డలాగే చూసుకున్నాడు. ఆ రోజుల్లో పద్ధతులు అనేవి ఎలాగున్నాయి అంటే, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భర్తని భార్యగా చూసుకొని ఇద్దరు కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు తమ సొంత పిల్లల్లాగా కాపాడుకునేవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు. ఈ రోజులు ఎలా ఉన్నాయి అంటే, తమ స్వార్థాల కోసం ఆఖరికి భర్తని కూడా మోసం చేసే కాలం వచ్చి పడింది. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని మోసం చేయాలి అని అంటే ఒకసారి ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే, ఈ పక్షవాతం వచ్చిన భార్య తన కష్టాలు పడుతున్నాడని చెప్పి బంధువుల ఇంటికి వెళితే బంధువులు కూడా తన కష్టాన్ని తీసుకుంటూ కూడా సద్దన్నం పెట్టేసరికి తన భర్త కన్నీటిని చూసి, నా బంధువులు కూడా నన్ను పట్టించుకోవటం లేదు, వచ్చేయి అని చెప్పేసి తన భర్తను తీసుకొని బయటకు వచ్చేసింది భార్య. పక్షవాతంతో ఉన్నా కూడా తను తినటానికి తిండి లేకపోయినా సరే బస్ స్టాండింగ్ లో పడుకొని తన భర్త గౌరవాన్ని నిలబెట్టి ఈరోజు మహాదేవత అయింది తన భర్తకి. అది కూడా ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ నిండు కాపురం ఎప్పుడు సుఖంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.